హేమనగము చేత నెప్పుడు కలవాడు, వెండి కొండపైని వెలయువాడు, ఎత్తవలసే బిచ్చమేమనవచ్చురా. విశ్వదాభిరామ వినురవేమా. శివుని విల్లు బంగారు కొండయైన మేరువు, నివాసము వెండి కొండయైన కైలాసము అయినను అతడు బిచ్చమెత్తుట తప్పలేదు. కర్మానుభవము ఈశ్వరునికిని తప్పదు. అచ్చుపడగ మనసు మచ్చిక జేపట్టి, ముచ్చటించి శివుని మూర్తి జూచి, కుచితంబు మాని చొచ్చుట యోగంబు. కుచితంబు మాని చొచ్చుట యోగంబు. విశ్వదాభిరామ వినురవేమా. ధైర్యముతో మనస్సును నిలిపి కల్మషము విడిచి భగవంతుని చూచుటయే యోగము. అవని ధైర్యముని యతిశయ కాముడై, నిన్ను నమ్మి నిష్టనెగడుచుండి, నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగగల్గు. నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగగల్గు. విశ్వదాభిరామ వినురవేమా. తన ఘనతను గోరి భగవంతుని నమ్మి ధైర్యము వహించి అతనిని సేవించినచో ముక్తి కలుగును. అంతరంగమందు నభవునుద్దేశించి తలపదలప ముక్తి తనకు గలుగు. బాహ్యరంగమందు భయమంద ఫలమేమి. బాహ్యరంగమందు భయమంద ఫలమేమి. విశ్వదాభిరామ వినురవేమా. మనస్సులో భగవంతుని నిలిపి ధైర్యముతో మననము చేయగా చేయగా ముక్తి లభించును. బాహ్యములను చూసి భయపడవద్దు. అదిరిపడక మనసునానందమును గోరి మదిని మెలగువాడు మాన్యుడరయా. సదమలత్వమునను శాశ్వతేశ్వరుడగు. సదమలత్వమునను శాశ్వతేశ్వరుడగు. విశ్వదాభిరామ వినురవేమా. ధ్యాన సమయమున స్థిరుడై నిర్మలుడై బ్రహ్మానందము కోరువాడే మాన్యుడు. అతను ఈశ్వరభావము పొందగలడు. అందరాని పండదడవి వెన్నెల బయట నుండు జూడ బెద్ద పండుగాను. పండు పడిన జట్టు బట్టంగలేరయా. పండు పడిన జట్టు బట్టంగలేరయా. విశ్వదాభిరామ వినురవేమా. మోక్షఫలము అందరానిది. దానిని పొందుటకు అడవిలో జ్ఞానమను వెన్నెలతో చూడవచ్చును. ఆ ఫలము గల వృక్షమును పట్టుకొనుట చాలా కష్టము. అరుణునుదయ సంఖ్య హస్తం సమయ సంఖ్య, జనన మరణ సంఖ్య జాతి సంఖ్య. దీని నెరిగి యోగి ధీరుడైయుండును. దీని నెరిగి యోగి ధీరుడైయుండును. విశ్వదాభిరామ వినురవేమా. సూర్యోదయాస్తమయములు జనన మరణములు మానవజాతి లెక్కింపరానివి. అట్టిచో పరమాత్మ స్వరూపమును గుర్తించగలమా అని అధైర్యపడరాదు. నిశ్చల హృదయమున అది సాధ్యమే. ఆత్మలోని జ్యోతి యమరుట లింగంబు, తెలివి చేతగాని తేటపడదు. ఆది యధైర్యపరున కంటదు మదిలోన. ఆది యధైర్యపరున కంటదు మదిలోన.
విశ్వదాభిరామ వినురవేమ. హృదయములోని ప్రత్యేగాత్మ జ్యోతియే లింగము. దీనిని జ్ఞానముచే తెలుసుకొనవలెను. అధైర్యమున్నచో అది తేటపడదు. ఆదినెవరు పుట్టిరని తెలియగోర, సోదియగును పిదప సుఖము లేదు. ఆదిశక్తి అన్న నది బయలని నమ్ము, ఆదిశక్తి అన్న నది బయలని నమ్ము. విశ్వదాభిరామ వినురవేమ. సృష్టికి మూల కారణము ఏది అని చర్చింప అది సోదియే అగును. శుష్క చర్చ వలన సుఖము లేదు. ఆదినున్నది మహాశక్తి అని, అదియే గగనమని తెలియవలెను. ఆదినున్నది మహాశక్తి అని, అదియే గగనమని తెలియవలెను. ఇంతి వగపదేల ఏకాంత బుద్ధితో హరిహరాదులందు నాశలుడిగి, శాంత బుద్ధి నుండ సమకూడును ఫలంబు. శాంత బుద్ధి నుండ సమకూడును ఫలంబు. విశ్వదాభిరామ వినురవేమ. సంసార బంధనమున చిక్కితినని విచారము విడిచి శివకేశవుల భేదబుద్ధి లేక ఏకాంత బుద్ధితో శాంతచిత్తుడై ఉన్నచో మోక్షమును పొందవచ్చును.